చైనా చికెన్ అన్నాను కదా, ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్న కూర అన్నీ వేసాను కదా మీ ముందే. ఇప్పుడు దీనిలో ఆయిల్ పోస్తాను. చైనా చికెన్ అని ఎందుకు అన్నానంటే అందరూ అన్నేసి రకాలుగా చేస్తున్నారు కదా, మేము కూడా దీని ఒకసారి ఎలాగ ట్రై చేయాలి అని అనిపించింది. ఉన్నాయి కమ్ములు కూడా పొయ్యి మీద పెట్టి కాల్చాలి, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది చేస్తున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. అక్కడి నుంచి వచ్చి కొన్ని విషయాల్లో ఏంటంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మంచిని మనసులోకి ఎక్కించుకున్నాం, చెడుని వదిలిపెట్టేద్దాం. మనం చూసేటివన్నీ నిజాలు కాదు, వినేటివన్నీ నిజాలు కాదు, చూసేటివి మాత్రమే నిజాలు ఉంటాయి. అవి కూడా మనం చూసేటివి కూడా కొన్ని నమ్మచ్చు, కొన్ని నమ్మకూడదేమో. ఇప్పుడు నేను ఈ కూర చేస్తున్నాను చూడండి ఎంత బాగుంటుందో. అన్నీ ఇలా పొడవుగా వచ్చిందంటే బాగుండేది, కొన్ని పొడవుగా కొన్ని సన్నగా వచ్చాయి. నూనె కాలింది, వేసేస్తాను. మూత అయితే పెట్టేసాను, కానీ మంట అయితే సన్నగా పెట్టుకోవాలి, అప్పుడైతేనే నీట్గా బాగా ఉడకద్ది. ఇలా మూత పెట్టేసాను, సన్నగా చిమ్ములో పెట్టాను. ఒక రకం నేను ఒక రకం అన్నట్టు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. కానీ సన్న మంట మీద అయితే బాగా చక్కగా గాలద్ది, కాల్చాలి. ఇవి ఎలా కాలుతున్నాయో చూద్దామా. చూడండి చాలా బాగా చక్కగా నీట్గా కాలిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుతాను, ఇలా తిప్పుకుంటా కాల్చాను. చైనా వంట అని ఎందుకు అన్నానంటే చైనా వాళ్ళు ఎక్కువ ఇలా చేసుకొని ఉంటారు. మంట అయిలో పెడితే తొందరగా ఎర్రగా వచ్చేస్తుంది, కానీ ముక్క అయితే ఉడకదు. మనం ఇలాగా సన్నగా మంట పెట్టుకున్నామంటే చక్కగా గాలద్ది. చూసారా చక్కగా అమ్మగా నీట్గా ఉడుకుతుందో. ఇది నాకు తెలిసి చైనా చికెన్ అనే దానికంటే స్పైసీ చికెన్ అనడం బెటర్ ఏమో. ఇలాగ సన్న మంట నిండా కాల్చుకోవాలి. ఇలాగ తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఒకవైపు గాలినా ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇది కొంచెం లావుగా ఉంది ముక్క, దానికంటే స్పూన్ బెటర్ ఏమో. చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. ఇట్లా అంటే నలిగిపోతుంది. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం సేపు ఐలో పెడతామంట. పొడుగు ముక్కలు చేయమంటే వాడు చేయలే, ఆదివారం కదా. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. చూసారా ఎంత చక్కగా ఉందో. మంట ఐలో పెట్టాను. ఐలో పెడితే ఏమవుద్దంటే తొందరగా ఎర్రగా కాలిపోద్ది, పైన లోపల ఉడకదు. అది మాడిపోయిన తర్వాత ఎలా ఉంటుందని అంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా చేసుకున్నామనుకో సన్న మంట మీద చక్కగా ఎర్రగా గాలద్ది, చూడడానికి తినడానికి లోపల బాగా ముక్క ఉడకద్ది, సూపర్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు కొంచెం మంట ఐలో పెట్టా. మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెడతా. మళ్ళీ బాగా పైన బాగా ఎర్రగా గాలిన తర్వాత మళ్ళీ ఆపుతా. అప్పుడు ముక్కలు పక్కకు లాగేస్తాను.